ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయ నిరుద్యోగులకు పండగ రాబోతున్నదా? నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయ ఆశావహుల్లో కొత్త చిగురు చిగురుస్తున్నదా? కొత్త తరం ఆశావహులు బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా? ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారనుందా? కొత్తగా ఏర్పడే అసెంబ్లీలో తమ సత్తా చూపేందుకు రాజకీయ నిరుద్యోగులు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగనున్నారు? మహిళా రిజర్వేషన్లతో పాలమూరు రాజకీయాలు కొత్త ఒరవడిని సృష్టిస్తాయా? భవిష్యత్తులో అసెంబ్లీల పునర్విభజన ఎఫెక్ట్ ఆ జిల్లాలో ఎలా ఉండబోతుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ ఆశావహుల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్ని పెంచే దిశగా కేంద్రం అడుగులు ముందుకేస్తోంది. దీంతో రాజకీయాల్లో యువత తమ భవిష్యత్తును సాకారం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ సెగ్మెంట్లో 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. కాగా 2029 నాటికి ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు పార్లమెంటు స్థానాల్లో కూడా 1 లేదా 2 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుంచి 18 లేదా 19 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాజకీయాల్లో తమ ముద్రను వేసేందుకు యువ నాయకులు పావులు కదుపుతున్నారట. ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాల్లో అన్ని పార్టీలకు చెందిన మాజీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు మరోసారి పాగా వేసేందుకు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారట. దీనికి తోడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తే జిల్లాల్లో ఎక్కువ స్థానాలు మహిళలకు సైతం ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తమకు రాకుంటే తమ భార్యల చేత లేక తల్లుల చేత, కూతుళ్ల చేత అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు మాజీలు, తాజా ప్రజా ప్రతినిధులు సైతం పావులు కదుపుతున్నారట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇక ప్రస్తుతం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలు కొనసాగుతుండగా అదనంగా 1 లేదా 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వనపర్తి, గద్వాల జిల్లాలను కలిసి ఒక పార్లమెంటు, నారాయణపేట, కొడంగల్ వంటి కొన్ని సెగ్మెంట్లను కలుపుకొని అక్కడ ఓ పార్లమెంటు స్థానం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందట. మొత్తంగా అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడే అంచనాల్లో కోస్లీ, ఆత్మకూర్ లేదా అమరచింత, కొత్తకోట లేదా పెబ్బేర్, మహబూబ్ నగర్ రూరల్, దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, అడ్డాకోల్, మూసాపేట్ మండలాల్ని కలుపుకొని మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉండబోతోందన్న ప్రచారంతో రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికే అవకాశం ఉందని ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పార్టీలో సెకండ్ క్యాడర్ని ఎదగనీయకుండా చేస్తున్నారన్న ప్రచారం ప్రతి పార్టీలో ఉంది. భవిష్యత్తులో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తమకు ఛాన్స్ వస్తుందని ఆశావహులు భావిస్తున్నారట. మరోవైపు మహబూబ్ నగర్తో పాటు మహబూబ్ రూరల్ నియోజకవర్గం ఏర్పడబోతోందన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లాలో 2 నియోజకవర్గాలైతే ఎమ్మెల్యేలుగా పరీక్షించుకునేందుకు చాలా మంది ఆశావహులు సిద్ధమయ్యారట. వారిలో ముఖ్యంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తనయుడు మిథున్ రెడ్డి, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ఆనంద్ గౌడ్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉండాలన్న కృత నిశ్చయంతో రాజకీయ అడుగులు వేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటి నుంచే రాజకీయ పావులు కదుపుతూ క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారట. ముఖ్యంగా జోగులాంబ, గద్వాల జిల్లాల్లో మరో 2 నియోజకవర్గాలు ఏర్పడనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. భవిష్యత్తులో గద్వాల మహిళా రిజర్వ్డ్ అయితే తన భార్యను బరిలో దింపేందుకు బండ్ల కుటుంబం ప్రణాళికలు రూపొందిస్తోందట. మరోవైపు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సైతం కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలపై కన్నేసినట్టు తెలుస్తోంది. కొత్తకోట లేదా పెబ్బేర్ నియోజకవర్గాలు ఏర్పడితే అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పోటాపోటీగా తలపడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న తుడి మేఘారెడ్డి, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నిరంజన్ రెడ్డిలు సైతం భవిష్యత్తు ప్రణాళికలతో కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారట.
ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తన రాజకీయ పావుల్ని కదుపుతున్నారట. నారాయణపేటను పార్లమెంటు స్థానం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఇలా ఎవరికి వారే అవకాశం దొరికితే చాలు వచ్చే కొత్త నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు తెగ ట్రై చేస్తున్నారట. కొందరేమో ప్రస్తుత స్థానాల్ని పదిలం చేసుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వచ్చే 2 ఏళ్ల కోసం ఎదురుచూస్తున్నారట. ఇప్పటి నుంచే అసెంబ్లీ పునర్విభజన జరుగుతుంది అన్న ప్రచారంతో రాజకీయ ఉద్దండులు సెకండ్ క్యాడర్లో ఓ ఊపొచ్చిందట. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ స్థానాలు తమకు కొత్త రాజకీయ అవకాశాలు కల్పిస్తాయని మాజీలు సిట్టింగ్లు కలలు కంటున్నారట. మరి భవిష్యత్తులో ఏర్పడబోయే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు ఏ రాజకీయ పార్టీని అందలం ఎక్కిస్తాయో, ఏ ఆశావహులకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తుందో వేచి చూడాల్సిందే.